అందరికీ నమస్కారం. ఉచిత పథకాల రద్దు, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఈ విషయాలను తెలుసుకోవాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలన్నీ మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళవుతాం. ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలుంటే మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటి కారణంగా ప్రజలు కష్టపడి పనిచేసేందుకు ఇష్టపడట్లేదని తెలిపింది. ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి సరైనది కాదని పేర్కొంది. ప్రజలను దేశ అభివృద్ధిలో భాగంగా చేయాలని సూచించింది. ఈ మేరకు పట్నాల్లో నిరాశ్రయాలకు ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహేష్‌తో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఎన్నికల్లో నాయకులు ఇచ్చే ఉచిత పథకాలు, హామీలు మంచివి కావు. ఉచితంగా రేషన్ డబ్బులు అందుతున్నాయని జనాలు పనిచేయడం మానేస్తున్నారని, అయితే ప్రజలకు సౌకర్యాలు అందించాలనే ఉద్దేశం మంచిదే కానీ జనాలను దేశ అభివృద్ధిలో భాగం చేయాలని తెలిపింది. నిరాశ్రయులైన వారిని ప్రధాన స్రవంతి సమాజంలో చేర్చాలి. దేశాభివృద్ధికి దోహదపడడానికి అనుమతించాలి. వారి పట్ల మీకున్న శ్రద్ధను మేము చాలా అభినందిస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన విషయాలను పూర్తి చేసే పనిలో ఉందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరామని అదేవిధంగా న్యాయస్థానానికి తెలిపారు. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంతో పాటు పలు సమస్యలను పరిష్కరించినట్లు వివరించారు. దీంతో నిర్మూలన మిషన్ ఎంతకాలం పాటు పనిచేస్తుందో తమకు స్పష్టత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. మరో 6 వారాల తర్వాత దీనిపై విచారణ జరిపిస్తామని చెప్పింది. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.